హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మనం చాలా ట్రెండీగా ఉన్న క్లాత్తో హెయిర్కి బౌ ఎలా చేసుకోవాలో హెయిర్ క్లిప్ని ఇవాళ చూద్దాము. దీన్ని హెయిర్ క్లిప్కి కానీ లేదా బ్యాండ్కి కానీ అటాచ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి మీ దగ్గర స్టిచ్చింగ్ చేసాక మిగిలిపోయిన క్లాత్తో ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బౌ కోసం క్లాత్ తీసుకుందాము. ఫస్ట్ ఇట్లా 6 ఇటు అటు కూడా 6 వచ్చేలాగా తీసుకుందాము. ఇప్పుడు పొడవు వచ్చేసి 4 ఇటు 4 అటు 4 చొప్పున తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. కట్ చేసిన తర్వాత పీస్ ఏమో ఇలా వస్తుంది అనమాట. మనం ఇట్లా కుచ్చులు పెడితే బౌ షేప్ చక్కగా వస్తుంది. ఇప్పుడు బౌకి ఆల్రెడీ క్లాత్ తీసేసుకున్నాం కాబట్టి బౌకి ఇప్పుడు టైల్స్ వస్తాయి కదా, ఆ టైల్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీని పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండ్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం 2.5 తీసుకుంటాము. అంటే ఫస్ట్ స్లిమ్గా వచ్చి ఇక్కడ బాటమ్కి వచ్చే కొద్దీ ఎన్లార్జ్ అవుతుంది అనమాట. బాటమ్ వచ్చేసి ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకుందాము. ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్. ఇప్పుడు సెకండ్ టైల్ కోసం ఇది కొంచెం లార్జ్గా వస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇక్కడ టాప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుందాము. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, అంటే ఇది కొంచెం షార్ట్గా ఉంటుంది. అలాగే దీన్ని ఇక్కడ నుంచి వచ్చేసి పైనుంచి 2.5కి మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత సేమ్ ఇట్లాంటిదే ఇంకో పీస్ కూడా తీసుకోవాలన్నమాట. అంటే 2 పీసెస్ తీసుకుని జాయింట్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు అన్ని పీసులు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇలా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ ఎడ్జెస్ ఓన్లీ. అలా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు వీటికేమో టాప్ ఇట్లా స్టిచ్ చేయకుండా వదిలేసాను. అలాగే బౌక్ కూడా ఒకవైపు నేను స్టిచ్ చేయకుండా ఒక చిన్న ప్లేస్ మాత్రం ఖాళీ ఉంచాను. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే టర్న్ చేసుకుందాం. నేను ఏం చేశానంటే ఆల్రెడీ వాటిని బ్యాక్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటిని నేను తిరిగేస్తున్నాను అనమాట. ఇలా అన్ని తిరిగేసిన తర్వాత ఈ 2 టైల్స్ని కలిపి స్టిచ్ చేస్తాను. అలాగే ఈ బౌకి ఆల్రెడీ ఒకవైపు తిరిగేయడానికి ఉంచాను కదా, ఇప్పుడు దాన్ని కూడా నేను మిషన్ మీద చిన్న స్టిచ్ వేసేస్తాను. ఇవి వేసేసాక ఇక్కడ ఈ బౌక్ కూడా చక్కగా కుచ్చులు పెట్టుకొని ఇక్కడ మధ్యలో నేను ఒక చిన్న కుట్టు వేసాను. ఇవి వేసిన తర్వాత దీన్ని అటాచ్ చేసిన తర్వాత దీనికి నేను బీడ్స్ వేస్తున్నాను అనమాట. అదే రెడ్ కలర్లో కొంచెం షిమ్మరీగా ఉన్న బీడ్స్ తీసుకున్నాను నేను. ఆ బీడ్సే వేస్తున్నాను. బీడ్స్ అన్నీ వేసాక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లిప్కి కానీ లేదంటే ఒక బ్యాండ్కి కానీ అటాచ్ చేసుకుందాము. అలాగే ఒక గమ్ తీసుకుంటాను. ఇలా క్లిప్కి గమ్ అప్లై చేసుకొని ఈ బౌని తీసుకొచ్చి దాని మీద పెడతాము. గమ్ ఆరిపోయిన తర్వాత మీరు ఆ క్లిప్కి వేసి ఒక 2 నాట్స్ అన్న వేసుకోవచ్చు. అదైతే ఇంకా స్టిఫ్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.